చూసారా మరి మనం ఎంత బాగున్నాడు. ఒరేయ్ వీడి ముక్కు కాస్త నీలాగుందిరా. వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉందే. అదే నీ చూపులో పోయి ఉంటుంది. బాగా చెప్పావు. ఇదిగో తాతయ్య, వారానికి ముక్కు మారదా? ఈ లెక్కన 10 వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండమంత అవుతుందంటావా? ఇదిగో ఇట్లాంటి కొక్కిరాయి కూతలు పూయొద్దనే వచ్చి కుదరని చెప్పిండ్లా. అమ్మా సీత, మనసులో ఏం పెట్టుకోబాక. నువ్వంటే నాకు కోపం లేదమ్మా. నా మనసు తీరా నాకు మునిమనోని కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి. నాకంతే చాలు. రేయ్ వీడి పేరేం పెట్టావరా? రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ. ఛీ! రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిండాకుడు సూరయ్య అని నా పేరు పెట్టుకో, స్టైల్ గా ఉంటుంది. సవట వెధవ, పనికి మాల వెధవ అవుతాడు నీ పేరు పెట్టి. నీ వయసు వచ్చినా బజార్లో పసిపిల్లలతో చేరి గోళీలాడుతుంటాడు. వద్దులే. ఒరే నాన్న, వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో, కాస్త మర్యాదగా ఉంటుంది. మా నాన్న పేరు మర్యాదగాను నా పేరు అసహ్యంగానే ఉంటుందా? ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా. అసలు ఉంటేగా రావడానికి. ఏమిట్రా రానా దొంగ గాడిదే. గాడిదాని కూడా అనేసావా?